చూద్దాం. అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఉన్న లెక్కేంటి? కాకినాడ సీపోర్ట్ కు విజయసాయిరెడ్డికి ఉన్న లింక్ ఏంటి? వైసీపీ కీలక నేతలు ఏమని చర్చించుకుంటున్నారు? కేవీ రావుకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. మరోవైపు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అయోధ్య రామిరెడ్డి కూడా ప్రకటన చేశారు. వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, వేరే పదవులు ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదన్న విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమంటూ పేర్కొన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించానన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తు వ్యవసాయం అన్న విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక పెద్ద హైడ్రామానే నడిచినట్లు తెలుస్తోంది. సహజంగానే చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి లెక్కలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం, గతంలో కేసులు వెంటాడడం, రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు కనిపించకపోవడం, పార్టీలో అంతర్గత శత్రువులు, ఢిల్లీలో ఉండే స్నేహాలకు అడ్డుకట్ట వేయడం వంటి కారణాలన్నీ విజయసాయిరెడ్డి రాజీనామాకు పురిగొలిపాయి. వైసీపీ వెనుకున్న మెయిన్ బ్రెయిన్ విజయసాయిరెడ్డిదే. జగన్ అక్రమాస్తుల కేసులో ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సిబిఐ, ఈడీ కేసుల్లో A2గా ఉన్నారు. విచారణను సాగదీయడం వెనుక కూడా విజయసాయిరెడ్డిపైనే అందరూ వేళ్లు చూపించారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసుల త్వరితగతిన విచారణ కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణకు కూడా వచ్చింది. దీనికి తోడు ఇటీవల కాకినాడ సీపోర్ట్ లో అధికారంలో ఉన్న సమయంలో వాటాలను బలవంతంగా లాగేసుకుని కేవీ రావుకు 494 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేవీ రావు ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇందులో విజయసాయిరెడ్డిని కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చిందనే అంశంపై ఇటీవల విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. ఈ డబ్బు మూలాలు వెళ్లి పెద్ద వ్యక్తులకే తగిలాయని తేలింది. దీంతో ఇది మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో కేవీ రావుతో రాజీకి దిగారు. వాటాలు తిరిగిచ్చేసేందుకు అంగీకారం కుదిరింది. దీంతో పాటు సెజ్ వాటాలు కూడా తనకివ్వాలని కేవీ రావు డిమాండ్ చేశారు. 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం విజయసాయిరెడ్డితో పాటు జగన్ మెడకు చుట్టుకుంటుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ వివాదం నుంచి బయటపడాలంటే ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోవడం ఒక్కటే మార్గమని కూడా కొంతమంది కీలక నేతలు ఆయనకు సూచించారని తెలిసింది. దీంతో పాటు దాదాపుగా నెల రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆయన బీజేపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు కూడా పంపారని తెలిసింది. బీజేపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరే అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించిన సమయంలో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. మధ్య మార్గంగా కేసుల నుంచి బయటపడాలంటే, ఈడీ దర్యాప్తు స్లో కావాలంటే వెంటనే రాజకీయాల నుంచి విరమించుకుని సంవత్సర కాలం పాటు సైలెంట్ గా ఉండాలని కూడా కొంతమంది నేతలు సూచించారని సమాచారం అందింది. అందుకనే ఆయన దాదాపుగా 10 రోజుల నుంచి మేధోమథనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారని కూడా చెబుతున్నారు. ముందుగానే తయారు చేసిన ట్వీట్ ను ఢిల్లీలో వక్ఫ్ బోర్డు పై ఏర్పాటైన కమిటీలో పాల్గొని ఆ తర్వాత బయటకొచ్చి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసి ఎవరూ తనకు ఫోన్ చేయొద్దని సన్నిహితులు కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ ఆకస్మిక రాజకీయ వైరాగ్యం వెనుక పార్టీలో ఉండే అంతర్గత వివాదాలు కూడా మరో కారణమని వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు ఆఫ్ ద రికార్డ్ గా ఏబిఎన్ కు చెప్పారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డిని ఆకస్మికంగా డిమోట్ చేసి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆయనకు ఇష్టం లేకపోయినా జగన్ కోరారనే ఉద్దేశంతో నెల్లూరు నుంచి పోటీ చేయించారు. తన ప్రాముఖ్యత తగ్గించడం, ఎన్నికల్లో పోటీ చేయించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని విజయసాయిరెడ్డి బలంగా భావిస్తున్నారు. జగన్ తో తనకున్న స్నేహంతో ఆయన ఈ అంశాన్ని ఎప్పుడూ బహిర్గతం చేయకపోయినప్పటికీ వీరిరువురి మధ్య ఉన్న విభేదాల్ని సరిచేసేందుకు జగన్ కూడా పలుమార్లు ప్రయత్నించారు. దీనికి తోడు వైవి సుబ్బారెడ్డి కూడా విజయసాయిరెడ్డికి పక్కలో బల్లంగా మారారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే అటు అంతర్గత శత్రువులతో పోరాటం, ఇటు కేసులో ఒత్తిడి, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం, కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న ఉపద్రవంతో పాటు తాజాగా నమోదైన సిఐడి కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని తెలియడంతో విజయసాయిరెడ్డి ఆకస్మిక రాజకీయ సన్యాసానికి దిగారని తెలిసింది. శత్రుశేషం మిగలకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యవసాయమని ఆయన పేర్కొన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాలం పాటు ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం గాని లేక ప్రజల్లో కానీ రాకూడదనే షరతు కొంతమంది కీలక నేతల నుంచి వచ్చిందని చెబుతున్నారు. దీంతో పాటు ఆ తర్వాత కూటమి పక్షాల్లో సానుకూలత ఉంటేనే ఆయన్ను బీజేపీలోకి తీసుకునే అవకాశం ఉంది.